ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డిపై జరిగిన దాడికి నిరసిస్తూ సంఘీభావం తెలపడానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసం నుండి కామారెడ్డికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నాయకులు పోలీసుల మధ్య బాహాబాహి జరిగింది. తమ నాయకుడు కామారెడ్డి వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో తొంగలు తొక్కుతుందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రజాస్వామ్యంలో కాలరాస్తున్నారని అన్నారు. నిన్న కామారెడ్డిలో జరిగిన ఘటన మా తోటి శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్ వెంకటరమణారెడ్డి మీద దాడులు చేసుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాంప్ ఆఫీస్లో నీకు దమ్ముంటే రా అని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యుడు పోవటానికి సిద్ధం ఉండే, కానీ పోలీసు అక్కడ క్యాంప్ ఆఫీస్లో హౌస్ అరెస్ట్ మీరు పోకొని తీసారు అన్న తర్వాత ఒక పక్క అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ కార్యకర్తలు, షబ్బీర్ అలీ అనుయాయులు అందరూ దమ్ముంటే రా అని అంటున్నారు. మా దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది అని మా శాసనసభ్యుడు అన్న తర్వాత ఏదైతే రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ లా అండ్ ఆర్డర్ కు నేను పాటిస్తా, పోలీసు వాళ్ళు అద్దంటే నేను పోలేదు, ఖచ్చితంగా రావటానికి నేను సిద్ధమున్నా అన్న తర్వాత కూడా మా క్యాంప్ ఆఫీస్ లో వచ్చి కార్యకర్తలు దౌర్జన్యం చేసిన తర్వాత మా కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొంగల్లాగా మేము ఓడిపోతాము, మున్సిపాలిటీలు మేము గెలాము, మాకు రాహుల్ గాంధీ ముంగట నల్లముఖం అవుతుందని అన్ని విధాలుగా విధాలుగా ప్రయత్నం చేసి కార్యకర్తలకు కౌన్సిలర్ గెలిపించి, ఎవరైతే ఇండిపెండెంట్ గా వేరే పార్టీతో గెలిచిన కౌన్సిలర్లకు పోలీసులతో లేపకపోకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే చేస్తున్నారో ఈ పూర్తి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి కలద్దు, ఎవరికి మాట్లాడద్దు అనేది రాసింది ఉందా అని నేను అడిగితే మాకు పైన నుంచి ఆర్డర్ ఉంది. అంటే పైన నుంచి అంటే మీ ముఖ్యమంత్రి చెప్పిండా, లేకుంటే మీ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పిండా, ఎవరు చెప్పిండంటే ఏం సపోర్ట్ చేయకొచ్చింది అంటే పోలీసు వాళ్ళది కూడా దౌర్జన్యం